1,33,000 పైచి సబ్స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ జరిగింది. ఈ అలర్ట్ చాలామంది అకౌంట్స్ అనేవి హ్యాక్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అండి, మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీ ముందుకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా టీసీసీ యూట్యూబ్ ఛానల్ గురించి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. మన ఛానల్ చూస్తున్నవారు, ఛానల్ గురించి తెలిసిన వారికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. థంబ్నెయిల్లో మీరు ఆల్రెడీ చూశారు. మెయిన్గా మన తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ అనే యూట్యూబ్ ఛానల్ 1,33,000 పైచీలకు సబ్స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానల్ 14వ తారీఖు సాయంత్రం రాత్రి 8:30 మధ్య హ్యాక్ జరిగిందండి. హైజాక్ అయింది. అయితే ఎప్పుడైతే అది హ్యాక్ అయిందో మొత్తం నెక్స్ట్ డే అందులో ఒక లైవ్ స్ట్రీమ్ అనేది బిట్ కాయిన్స్ది రిలేటెడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని యూట్యూబ్ ఏదైతే మనకి పరిగణించబడిందో వాటిని మన టీసీసీ ఛానల్లో లైవ్ ఇవ్వడం ద్వారా మన యూట్యూబ్ కూడా సస్పెండ్ చేయబడింది. ఫస్ట్ జీమెయిల్ అనేది హ్యాక్ చేశారు. తర్వాత యూట్యూబ్ని సస్పెండ్ చేసేలాగా దాంట్లో ఇల్లీగల్ కంటెంట్ని లైవ్ ఇచ్చి పెయిడ్తో ప్రమోషన్ ఇచ్చి చేశారు. అయితే ఎవరు చేశారు, ఏం చేశారు అనేది మనం మాట్లాడుకోవడం మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే హ్యాక్ చేయబడ్డది. తర్వాత దీన్ని రికవరీ చేసాం. ఈ మధ్యలో జరిగిన ప్రాసెస్ గురించి మీతో ఈరోజు పంచుకోవాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ అనేది ఖచ్చితంగా రన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కలిగి లైవ్లు ఇస్తున్నారో, లైవ్ స్ట్రీమ్లు కానీ ప్రతి సంఘంలోనూ ఒక్కొక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉందండి. అలాగే ఇండివిజువల్గా కూడా క్రియేటర్స్ ఫుడ్ బ్లాగ్స్ కానీ సంథింగ్ ఇలా ఏ కంటెంట్కి రిలేటెడ్గా ఆ కంటెంట్కి మన యూట్యూబ్స్ రన్ చేస్తున్నారు. అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయాలని ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ నేను యూట్యూబ్ హ్యాకింగ్ ఎలా జరిగింది, తన యొక్క ప్రొసీజర్ నేను ఎలా రికవరీ చేయగలిగాను అనేది ఈరోజు మీతో పంచుకుంటాను. 14వ తారీఖు అండి, 14వ తారీఖు మొన్న ఫిబ్రవరి 14వ తారీఖు రోజు సాయంత్రం 8 గంటలకు నాకు నా ట్యాబ్లోకి ఒక నోటిఫికేషన్ వచ్చింది, లాగిన్ నోటిఫికేషన్. అయితే నా ఛానల్ 2-3 దగ్గర ఉంటుంది. ఎవరో లాగిన్ చేశారనుకుని అయినా కూడా ఎందుకు అయినా మంచిది అని చెప్పి నేను ఆ యొక్క లాగిన్ని డిక్లైన్ చేశాను. అంటే నేను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. చేయలేదు. వెంటనే ఇంకోటి వచ్చింది. నేను ఆ అడ్రస్ చూస్తే విపిఎన్ లాగిన్ అయ్యి చేసే అడ్రస్ మనకి నార్మల్గా అయితే కనుక విజయవాడ కానీ హైదరాబాద్ కానీ మన రిలేటివ్స్ ఇక్కడెక్కడైతే ఉంటారు కాబట్టి ఆ లొకేషన్ చూపిస్తుంది ఎక్కడి నుంచి వాళ్ళు లాగిన్ చేస్తున్నారని చెప్పి. అయితే వీళ్ళు లాగిన్ చేసింది ఎక్కడి నుంచి అంటే సస్పీషియస్ ప్లేస్ ఉందండి, అది ఇర్రిలేటివ్గా ఉంది, ఇక్కడెక్కడా కాదు. సో నేను వెంటనే దాన్ని పాస్వర్డ్ చేంజ్ చేయడానికి వెంటనే నేను ట్రై చేశాను. పాస్వర్డ్ చేంజ్ చేశాను, బట్ అక్కడ అది యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికే ఛానల్ అనేది హ్యాకింగ్ అనేది జరిగిపోయింది ప్రాసెస్. వితిన్ 15 మినిట్స్లో నేను రెస్పాండ్ అయ్యి మనకి పాస్వర్డ్ చేంజ్ చేసే టైంలోనే ఈ యొక్క ఛానల్ అనేది హ్యాక్ అయిపోయింది. అయితే హ్యాక్ అయిపోతే నాకు వెంటనే నేను నా రికవరీ మెయిల్లోకి నుంచి వెళ్ళి చూస్తే కనుక 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ చేసేసారు, 2 ఫోన్ నెంబర్లు యాడ్ చేశారు, పాస్కి యాడ్ చేశారు, యూఎస్బీ పాస్కి అనమాట అండి యాడ్ చేశారు. ఎవ్రీథింగ్ అనమాట. మన కంట్రోల్లో ఏది లేదు. మనం రికవరీ చేసుకోవడానికి మనకంటూ ఒక బేస్ ఏమీ లేదు. ఈ యొక్క మెయిల్స్ను ఈ రికవరీకి మెయిల్కి వచ్చిన మెయిల్సే మనకి ప్రూఫ్లండి. ఇప్పుడు నేను రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. వెంటనే నేను అప్పటికే 1 మంత్గా చాలామంది యూట్యూబ్ అకౌంట్లు అనేవి హ్యాక్ అవుతున్నాయి. ఈ మధ్య నేను చూశాను, స్టీఫెన్ బాబు గారు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. పాస్టర్ గారు, ఆయన 4 ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి 2,000 పైన వీడియోస్ చేస్తే అది 100K అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ పైనే ఉందంట. అది అన్నీ హ్యాక్ చేశారంట. సేమ్ ప్రాసెస్. నేను యూట్యూబ్లో అనేకమైన వీడియోస్ చూశాను, 2-3. చాలామంది ఈ సమస్యను నేను ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో నేను యూట్యూబ్లో చూడడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే చాలామంది సేమ్ ప్రాసెస్ని వాళ్ళు ఫేస్ చేశారు.
అయితే ఇద్దరు ముగ్గురు మాత్రం దీనికి రికవరీ ప్రాసెస్‌ని ఇద్దరు ముగ్గురు చెప్పారు. అయితే అది ఎలా ఉన్నా గాని ఇంకో ఇద్దరు ముగ్గురు గూడా చెప్పారు. నేను చాలా వీడియోస్ చూసాను. ఏం చేయాలి? ఏంటి? అనేది మనం పక్కకు పెట్టేసి ఫస్ట్ నేను రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. గూగుల్‌లో ఒకటే ఒకటి ప్రాసెస్ ఉంటదండి. ఆ ప్రాసెస్ ద్వారానే మనం వెళ్ళాలి. ఇంకొక ప్రాసెస్ గూగుల్ గూడా దాన్ని కస్టమర్ ప్రైవసీ దాని కిందకి వచ్చి ఎవ్వరికీ ఇవ్వదు. ఇప్పుడు మన ఛానెల్ హ్యాక్ చేశారు కదండీ! వాళ్ళు ఏం చేశారంటే మనలాగానే వాళ్ళు కూడా లాగిన్ చేసినట్టు ఉంటుందండి. గూగుల్ డేటాబేస్‌లో ప్రస్తుతానికి అప్పటికి. దాన్ని రివ్యూ చేస్తే తర్వాత విషయాలు తెలుస్తాయి గానండి. సో, ఇప్పుడు వాళ్ళు ఒరిజినలా, మనం ఒరిజినలా అనేది అప్పటికప్పుడు తెలీదు. సో, యూట్యూబ్ అనేది ఖచ్చితంగా మనకి దాన్ని రికవరీకి వెంటనే ఆప్షన్ ఇవ్వదండి. అయితే నేను వెంటనే ఏం చేశానంటే రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నా మెయిల్ ఎంటర్ చేశాను. నాది పాస్‌వర్డ్ ఉంది కదా! పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీరు 48 మంత్స్ బ్యాక్‌కి పాస్‌వర్డ్ మార్చేశారు అని చెప్పింది. నేను 2 డేస్ బ్యాక్ గాని 1 వీక్, 1 మంత్ లోపే నేను అదే లాగిన్ అయినట్టు నాకు గుర్తండి. బట్ ఇక్కడ 48 మంత్స్ బ్యాకే మీరు మార్చేశారని చెప్పి. తర్వాత ట్రై అగైన్ కొట్టాను. ట్రై అగైన్ చేశాను. మళ్ళీ ట్రై అగైన్ రిపీటెడ్‌గా ఒక 3, 4 టైమ్స్ చేశాను. సేమ్ ఆన్సర్. మీరు లాగిన్ అవ్వలేకపోతున్నారు. అలా నేను ఒక 20-30 టైమ్స్ నేను ట్రై అగైన్ చేశానండి. చివరికి ఆహ్, మీరు మీరు అనేక సార్లు చేయడం వల్ల దీన్ని హోల్డ్ చేయడం జరుగుతుందని చెప్పి మీ యొక్క ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్ అడ్రెస్ ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడిగింది. నేను అక్కడ నా ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్ అడ్రెస్ ఏదైతే ఫస్టు ఆహ్, ఈ టీసీసీ ఛానెల్‌కి మనం ఇచ్చామో దాన్నే మళ్ళీ నేను ఇవ్వడం జరిగిందండి. ఇచ్చాక కోడ్ అడిగింది. కోడ్ కూడా ఇచ్చాను. యాక్సెప్ట్ చేసింది. రివ్యూలోకెళ్ళింది. 14వ తారీఖు నైట్ జరిగింది కదండీ! నేను ఉదయం 3 గంటల నుంచి నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. సాయంత్రం వరకు నేను ఆ రివ్యూలే చేశాను. బట్ నో యూజ్. చాలామంది వీడియోస్ చూస్తుంటేంటంటే ఛానెల్ రికవరీ కష్టమన్నారు. రాదన్నారు. బట్ ఒకటేనండి. ప్రార్థన చేశాను. దేవుడు కృప చూపించాలి. మనకు రాకపోతే ఇంకెవరికొస్తుంది? దేవుడు మనకి చేయకపోతే ఎవరు చేస్తారు? సో, మనం ప్రయత్నిద్దాం. మనం చేద్దాం అని చెప్పి నేను మళ్ళీ ప్రాసెస్‌ననేది మళ్ళీ స్టార్ట్ చేశానండి. అయితే ఈలోపు ఇంకొక 2 వీడియోస్ చూస్తే యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ అని ఒక ఫార్మ్ ఉంది. ఆ ఫార్మ్‌లోకి వెళ్లి నేను ఫార్మ్ ఫిలప్ చేశాను. సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన మళ్ళీ ఒక 15థ్ ఈవినింగ్‌కి 15థ్ ఈవినింగ్‌కి నేను ఆ ఫార్మ్ ఎప్పుడైతే క్రియేటర్ సపోర్ట్ నుంచి సబ్మిట్ చేశానో అది ఎవరికి మాత్రమే అది రాదండి. యూట్యూబ్ క్రియేటర్‌గా వాళ్ళు యూట్యూబ్ గుర్తిస్తుందో వాళ్ళకి మాత్రమే ఆ సపోర్ట్ ఉంటుందనమాట. నాకు ఆల్రెడీ వేరే ఛానెల్ ఉందండి. ఏదైతే మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ క్రియేటర్‌గా ఇంకొక ఛానెల్ కూడా ఉంది. సో, ఆ ఛానెల్ నుంచి నేను పెట్టాను. అప్లికేషన్ పెట్టాను. అది చాలా క్వెషన్స్ అడిగింది. మీ యొక్క మెయిల్ ఏంటి? సపోజ్ యూజర్ ఐడీ, యాడ్‌సెన్స్ అనమాట. డబ్బులు మనం అదే యూట్యూబ్‌లో వచ్చే మనం యాడ్‌సెన్స్ అకౌంట్ అంటామండి. అది మనకి అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి వేరే లాగిన్ ఉంది. నేను నా పర్సనల్ మెయిల్‌తో లాగిన్ చేసి ఆ యాడ్‌సెన్స్ అకౌంట్‌ని యూట్యూబ్ ఛానెల్‌కి నేను లింక్ చేశాను. సో, దాని యొక్క పబ్లిషర్ ఐడీ, ఇలా ఐపీ అడ్రెస్సు, ఇలా నంబర్ ఆఫ్ క్వెషన్స్ అడిగింది. ప్రతిదానికి నేను దానికి రిప్లై చేశాను. హ్యాకింగ్ ఎలా జరిగిందన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీకు చెప్పాను కదండీ! అదే వాళ్ళకి మళ్ళీ నేను రిపీటెడ్ చేశాను. నా మెయిల్‌లో ఏదైతే వాళ్ళు లాగిన్ అయినప్పుడు వచ్చిన మెసేజెస్ ఉన్నాయో దాన్ని పీడీఎఫ్ కింద సేవ్ చేసి దాన్ని ప్రూఫ్ కింద వాళ్ళకి పంపించాను. అయితే ఇదంతా 15వ తారీఖున మార్నింగ్ చేస్తే ఈవినింగ్‌కి నాకు ఒక మెయిల్ వచ్చింది. ఏంటంటే మీరు పంపిన మెయిల్‌లో మీరు ఏదైతే ఈ ఛానెల్‌కి ఒక ఐడీ ఇచ్చారో అది మీ టీసీసీ తెలుగు అనే ఈ దీని ప్రైమరీ ఉంది కదండీ! మన ఛానెల్‌కి ఒక ఈమెయిల్ ఉంటుంది కదండీ! ఈమెయిల్‌కిని మనం ఇచ్చిన ఐడీకి 2 మ్యాచ్ అవ్వట్లేదు అన్నారు. నాకు చాలా కంగారొచ్చింది. నాకున్నదంతా అదేనండి. ఇప్పుడు నేను బేస్ అయింది మాత్రం నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ నేను పెట్టాను. ఇంక నా దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు. ఇప్పుడు అది సేమ్ కాకపోతే ఇప్పుడు నేనేం చేయాలి? సో, మళ్ళీ వెంటనే నేను ఇంకా వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసి నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ దానికి రిప్లై ఇచ్చానండి. 3, 4 రిప్లైస్ ఇచ్చాను. ఎప్పుడైతే 3, 4 రిప్లైస్ ఇచ్చానో నైటు అరౌండ్ రిప్లై ఇచ్చిన 3-4 అవర్స్‌కి నాకు మెయిల్ వచ్చింది. మళ్ళీ మెయిల్ వచ్చింది. ఏంటంటే అందులో ఏం చేశారంటే నా యూట్యూబ్ ఛానెల్‌లో వాళ్ళే చెప్తున్నారు. మా ఇంటర్నల్ టీమ్ మాకేం చెప్పిందంటే మీ ఛానెల్ కాంప్రమైజ్ అయింది. అంటే ఎవరో మీ సస్పీషియస్‌గా మీ దాంట్లో లాగిన్ అయ్యారని మాకు చెప్పింది.
మాకు అర్థమైంది. సో, దాన్ని మేము హోల్డ్ చేస్తున్నాము అని చేసింది. నేను చాలా రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయిందండి. సో, ఎప్పుడైతే ఇలా ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయిందో నేను నెక్స్ట్ స్టెప్ కింద మళ్ళీ ప్రాసెస్ చేశాను. మళ్ళీ ప్రాసెస్ చేశాను. చివరికి అనేకమైన ప్రాసెస్‌ల తర్వాత ఆహ్, నిన్న అంటే 17వ తారీఖు సాయంత్రం 8:03 నాకు మెయిల్ వచ్చిందండి. ఏంటంటే ప్లీజ్ అప్డేట్ యువర్ రీసెట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఆ మెయిల్ చూసానో చాలా నాకు సంతోషం వచ్చింది. వెంటనే మెయిల్ అనేది నేను అది క్లిక్ చేసి వెంటనే నేను 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి 2 ఫోన్ నంబర్స్ యాడ్ చేసుకొని తర్వాత రికవరీ మెయిల్ కింద నేను ఆల్రెడీ నేను ఏదైతే ఉందో అది నేను మళ్ళీ యాడ్ చేసుకొని బ్యాకప్ కోడ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాసెస్ అంతా చేసేసాను. ఓకే. ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌లో కింద జీమెయిల్ అనేది రికవర్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే యూట్యూబ్ ఛానల్ రికవరీ. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం అప్లోడ్ చేయడం బట్టి అది సస్పెండ్ అయిపోయిందండి. సస్పెండ్ అయిపోయింది కదా! సో, దాన్ని ఇప్పుడు మనం యూట్యూబ్‌కి అప్పీల్ చేసుకోవాలి. సో, నిన్న సాయంత్రం 8 గంటలకు వచ్చింది కదండీ! నేను మళ్ళీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ కోసం అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ చేసుకుంటే డీటెయిల్స్ ఇచ్చాను. వెరిఫికేషన్ మొత్తం ప్రాసెస్ అంతా నేను పెట్టాను. పెట్టిన ఒక 2 అవర్స్‌కి నాకు మెయిల్ వచ్చింది. ఏంటి అంటే మీ యొక్క అప్పీలు ఏదైతే మీదే ఛానల్ మీదేం తప్పు లేదు, హైజాక్ చేసినోడే ఇదంతా చేశాడని చేసారో ఆ అప్పీలు రిజెక్ట్ అయింది అని వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదండి. వెంటనే నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు జీమెయిల్ రికవర్ అవ్వడం మనకు మెయిన్ కదండీ. యూట్యూబ్ ఛానల్ రికవర్ అవ్వడం మనకు మెయిన్ పాయింట్. అయితే నేను మళ్ళీ మొదటికొచ్చేసిందండి ప్రాసెస్. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 3, 4 టైప్స్‌లో నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మళ్ళీ కలెక్ట్ చేసి ఇది నేను చేయలేదు అనడానికి నేను సాక్ష్యాలు అన్ని స్క్రీన్ షాట్లతో సహా మళ్ళీ అప్పీల్ చేశాను. మళ్ళీ అప్పీల్ చేసి 2 గంటలకి, అర్ధరాత్రి 2కి, 3కి కూడా నేను అప్పీల్ చేశాను. చేసి వెయిట్ చేస్తున్నాను. రాత్రంతా నేను రాత్రి 8కి ఏదైతే రీసెట్ చేసుకొని వచ్చిందో రాత్రంతా నేను నిద్రపోకుండా ఈ యొక్క ప్రాసెస్‌నే నేను చేస్తూ ఉండగా 3 గంటలకి నేను చేశాను ప్రాసెస్సు. వాళ్ళు మేము దీన్ని ప్రాసెస్ చేస్తాం అని చెప్పి నాకు మెయిల్ వచ్చిందండి. అంతే ఒక 2, 3 అవర్స్‌కి ఆటోమేటిక్‌గా టీసీసీ ఛానల్‌లో రికవరీ యూట్యూబ్ ఛానల్ రికవరీ అయినట్టు నాకు మెయిల్ వచ్చింది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే పెద్ద వాళ్ళ ఛానల్స్ కూడా మనం రికవరీ చేయలేకపోతున్నారు. సో, ఇది సాధ్యం కాదు అనుకుని ఎంతోమంది వదిలేసారండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఒక ప్రాసెస్‌లో వెళ్తూ ఉంటాం కదండీ! మన పేషెన్స్ చచ్చిపోతుందండి. మనం చేసిందే చేసి చేయాలంటే చాలా ఓపిక కావాలి. మనం ఆ ఛానల్ పోయిందనే బాధ, ఇంకా అనేకమైన పరిస్థితుల మధ్య మనం చాలా పేషెన్స్‌గా ఉండాలి. సో, ఈ ప్రాసెస్‌ని మనం ఎప్పుడైతే నేను అలా కంటిన్యూ చేశానో ఛానల్ రికవరీ అయిందో నేను చాలా సంతోషించాను. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత కలుగును గాక అని దేవుడిని స్తుతించానండి. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను. ప్రభువా! నువ్వు నాకు ఈ ఛానల్ ఖచ్చితంగా రికవరీ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఛానల్ పెట్టుకొని చేసుకోవడం అది మళ్ళీ ఫస్ట్ నుంచి మనం రావచ్చండి. బట్ ఇది చాలామంది కానీ దేవుడు మన తరపున మనం చెయ్యాలి. అంటే ఎవరి వల్ల కానిది దేవుడు మన జీవితంలో ఇది ఒక అద్భుతం చేయాలని పెట్టుకున్నాను. మన జీవితంలో ఖచ్చితంగా జరగాలి. ఇది అనేక మందికి ఒక మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పి నేను బిలీవ్ చేశాను. సో, ఆ విధంగా చేశాను. దీనికన్నా ముందు నేను సైబర్ క్రైమ్‌లో ఈ ఛానల్ రికవరీ హైజాక్ అయిందని చెప్పి నేను మెయిల్ ఇచ్చాను. అది అప్ టు నౌ కూడా అది ఇంకా పెండింగ్‌లోనే ఉందండి. దాని ప్రాసెస్ ఏమీ ముందుకు వెళ్ళలే. సో, దానివల్ల అంటే ఇంకోటి విషయం ఏంటంటే హైజాక్ అయినా అంటే మీ ఛానల్ ఒక హ్యాక్ అయితే గనక 9 డేస్‌లో మీరు అప్లై చేసుకొని దాని యొక్క ప్రాసెస్ చేయకపోతే మళ్ళీ మీకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాదు. నేను అనేక మంది యూట్యూబర్స్ చూశాను. ఒక యూట్యూబర్ అయితే చాలా అతని యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఛానల్ అనమాట. రికవరీ గురించి మాట్లాడాడు. చాలా ప్రాసెస్ చేశాడు. మీకు హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. నా మెయిల్‌కి మీరు మెసేజ్ చేయండి అని చెప్పి అంతే కింద డిస్క్రిప్షన్‌లో మెయిల్ లేదండి. ఏమీ లేదు. అసలు ఏ లింక్‌లో పెట్టాలి, ఏంటి అని ఎంత భజ్జన పడినా ఇప్పుడు సపోర్ట్ చేస్తానన్న వాళ్ళు కింద లింక్ పెట్టుకోవాలి కదండీ! కానీ నేను ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఎవరైనా సరే నేను ఆల్రెడీ ఫేస్‌బుక్ అవ్వండి. ఒకసారి ఒక అతను ఫేస్‌బుక్ నాకు తెలిసిన
నా నా బిజినెస్‌లో తెలిసిన ఒక ఆయన ఫేస్‌బుక్ హ్యాక్ చేశారండి ఎవరో. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి పౌండ్ కంటెంట్ సంబంధించిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అప్‌లోడ్ చేస్తూ ఉన్నారు. సో, ఆయన నన్ను హ్యాక్ చేశారు ఇలాగా నన్ను రికవరీ చేయమంటే నేను ఫేస్‌బుక్ చేశాను. చాలా రికవరీ చాలా చేసామండి. బట్ యూట్యూబ్ అనేది ఇంత పెద్ద ఒకసారి యూట్యూబ్ సస్పెండ్ అయితే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమండి. సో, ఇలాంటి దానికి నేను చాలా ఆహ్, భయపడ్డాను. బట్ దేవుడు ఒక అద్భుతం చేశాడండి. సో, మీరెవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు ఎలాంటి సమస్య వస్తే గనక డిస్క్రిప్షన్‌లో నేను ఒక నంబర్ ఇస్తానండి. దానికి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీకు తగిన పరిష్కారం చెప్తాను. ఎవరైనా ఎర్లీ క్రియేటర్స్ ఉంటే గనక వాళ్ళు కూడా నాకు ఏదన్నా మీకు యూట్యూబ్ రిలేటెడ్ హెల్ప్స్ ఏమైనా కావాలంటే కూడా కింద నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. నాకు ఎవరు ఏ సపోర్ట్ చేయలేదండి ఎవరు ఏ ఛానెల్‌లో. చాలామంది నేను ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను కూడా అడిగాను. ఇలా జరిగింది నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాను. బట్ ఎవ్వరు సపోర్ట్ కాదు కదా! హెల్ప్ కాదు కదా! ఏమీ చేయలేదండి. సో, అలాంటి పరిస్థితిలో నేను చూసాను కాబట్టి మీకేదైనా హెల్ప్ కావాలంటే గనక ఖచ్చితంగా కింద చేయండి. నాకు చేతనైనంత వరకు నేను చేయడానికి సముఖతంగా ఉన్నానండి. బట్ క్రియేటర్ యూట్యూబ్ క్రియేటర్‌గా ఉన్న ప్రతి ఒక్కరు నేనిప్పుడు చెప్పబోయేది ప్రతీదీ జ్ఞాపకం పెట్టుకోండి. మీ యొక్క ఛానెల్ గనక మళ్ళీ హ్యాక్ అవ్వకుండా ఉండాలన్నా, రికవరీ అవ్వాలన్నా చాలా మేజర్ పాయింట్స్ ఉన్నాయండి. సో, అందులో ముఖ్యంగా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. 2 ఫోన్ నంబర్స్ మీరు యాడ్ చేసుకోండి. రికవరీ మెయిల్ ఉండాలి. మీకక్కడ కోడ్స్ ఉంటాయండి. సెక్యూరిటీ బ్యాకప్ కోడ్స్ అని ఉంటదండి. అవి డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు వీలైతే పాస్‌కీ కూడా యూఎస్‌బీ పాస్‌కీ అని మనం లాగిన్‌కి వాడతామండి. అది అరౌండ్ 3000-4000 మధ్యలో ఉంటుంది. మీకు దాన్ని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కొనుక్కొని దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మీ ఛానెల్ అనేది హ్యాక్ చేయడానికి చాలా వరకు ఆస్కారం ఉండదండి. మ్యాక్సి అవ్వదు. ఒకవేళ దాన్ని మించి చేశారంటే కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ యొక్క ఛానెల్ 1, 2 డివైస్‌లో తప్ప ఎక్కువ డివైస్‌లో మీరు లాగిన్ చేయకండి. ఎవరికీ మీ మెయిల్ ఇవ్వకండి. ఇస్తే ఆ డివైస్‌ని హ్యాక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క యూట్యూబ్ ఛానెల్ కూడా హ్యాక్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ యొక్క ఛానల్ యూజర్ ఐడీ రాసి పెట్టుకోండి ఎక్కడైనా. తర్వాత యాడ్‌సెన్స్ పబ్లిషర్ ఐడీ పక్కనే రాసి పెట్టుకోండి. అలాగే మీకు ఆ డీటెయిల్స్ మీ ఛానెల్‌కి సంబంధించిన డీటెయిల్స్, ప్రూఫ్స్, ఫోటోలు అన్నీ ఓ చోట మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ ఏదన్నా వీటన్నిటిని మించి ఏదన్నా మీకు జరిగితే గనక అవి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఈరోజు హ్యాక్ అయిన ఛానల్ రికవరీ అవ్వడం అంటే అది చాలా కష్టమండి. దేవుడు మన ఛానల్‌ని రికవర్ చేశారు. ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ఈ యొక్క యూట్యూబ్ నుంచి అనేక మంచి వీడియోస్ మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ బీ అలర్ట్ చాలామంది అకౌంట్స్ అనేవి హ్యాక్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో మీరు షేర్ చేయండి. అనేక మందికి నేను 2, 3 వీడియోస్ ఆల్రెడీ చూసానండి. స్టీఫెన్ బాబు గారిది కూడా చూసాను కానీ ఓపెన్ చేసి చూడలేదు. నేను చేసిన నిర్లక్ష్యం అండి అది. ఎందుకంటే మన ఛానల్ ఏమి వద్దులే ఎవరు హ్యాక్ చేస్తారులే అని. సో, అలా అనుకున్నాను. వెంటనే హ్యాక్ అయింది. కాబట్టి బీ అలర్ట్. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేటరు మీ ఛానల్‌ని ఆహ్, అంత పాజిబిలిటీ స్ట్రిక్ట్‌గా సెక్యూరిటీని పెంచుకోండి. ఇది మీ ఛానల్ కి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికి షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్‌లో మీరు అనేకమైన వీడియోస్ ఇంకా రానున్న రోజుల్లో చూడబోతున్నారు. ఈ యొక్క మన ఛానల్‌కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అలాగే మన ఛానల్‌లో బ్యాక్ హ్యాండ్‌లో చేస్తున్నవారు, మనకి సపోర్ట్ ఇస్తున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు ముందు రావడానికి మేము ఇష్టపడుతున్నాం. ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ అందరికీ వందనాలు.